తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను ఎక్సైజ్ అధికారులు 4వ రోజు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, చెప్పండి, జోగి సోదరుల కస్టడీకి సంబంధించి మరిన్ని వివరాలు ఏంటి? రాకేష్, 4వ రోజు ఇవాళ జోగి రమేష్ అతని సోదరుడు రాములను సిట్ అధికారులు విచారించనున్నారు. 4 రోజులతో పాటు రేపు కూడా అదనంగా ఒక రోజును ఏసీబీ కోర్టు ఎక్సైజ్ కోర్టు అనుమతించింది. ప్రధానంగా ఈ ఎక్సైజ్ నకిలీ మద్యం తయారీలో అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ జోగి బ్రదర్స్ ను విచారిస్తున్నారు. జోగి బ్రదర్స్ తనకు డబ్బులు ఆఫర్ చేశారని, మునకల చెరువులో ఈ కల్తీ మద్యం తయారు చేయడానికి, ఇబ్రహీంపట్నంలో ఈ కల్తీ మద్యం వ్యవహారం నడపడానికి వాళ్ళు భరోసా ఇచ్చారని గతంలో వాంగ్మూలంలో పలుమార్లు అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్న ప్రధాన నిందితుడు అతను పలుమార్లు అధికారులు చెప్పాడు. వీడియో కూడా ఇచ్చారు. అద్దెపల్లి జనార్దన్ రావుతో జోగి రమేష్ సంబంధాలు, అలాగే ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కూడా సిట్ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ దిశగానే ప్రశ్నిస్తున్నారు. ఇవాళ అయితే విజయవాడ జిల్లా జైలులో ఉన్న అతన్ని ఇద్దరిని తీసుకొచ్చి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారించనున్నారు. మొత్తం ఇది 4వ రోజు. కీలక విషయాలను రాబట్టారని మనకి తెలుస్తుంది. ఇప్పటికే 4 రోజుల పాటు వివిధ అంశాలపైన ఆరా తీశారు, వివిధ ప్రశ్నలు సంధించారు. వాటికి తెలియదు అనే సమాధానాలు ఎక్కువ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే జోగి రామును కూడా పలుమార్లు ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అద్దెపల్లి జనార్దన్ రావుతో ఉన్న ఫోన్ కాల్స్ వివరాలను కూడా అతను ముందుంచి అడిగితే తనకు తెలియదని, గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అయితే 4వ రోజు అయితే విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ రేపు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు సూర్యారావు.